ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఈ వీడియోలో అయితే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా పెద్ద మూవీ కలెక్షన్ గురించి, అలాగే మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్ ఏ రేంజ్లో కలెక్ట్ చేసింది, ఇంకా దీంతో పాటు డ్రాగన్ మూవీ అప్డేట్స్, రీసెంట్గా అయితే ఇంకా గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి కూడా అయితే అప్డేట్ అవుతుంది వాటి గురించి, ఇంకా బ్యాడ్ డేస్ మూవీ రిలేటెడ్ అయితే కొత్త రిలేటెడ్ అయితే వచ్చింది, అది దాని గురించి అయితే కూడా దీంట్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా బ్యాడ్ డేస్ మూవీ నుంచి అయితే కొత్త రిలేటెడ్ అయితే ఇప్పుడైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ మూవీ అయితే September 24th అయితే రిలీజ్ అవ్వాలనేది ట్రై చేస్తుందంట. అంటే ఇదే మంచి డేట్ అనేది చెప్పొచ్చు. ఇంకా ఈ డేట్ తీసేస్తే ఇంకా ఈ ఇయర్లో అయితే అంత పెద్ద డేట్ అయితే అంత మంచి డేట్ అయితే ఈ మూవీకి అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే. ఎందుకంటే ఇంకా అక్టోబర్లో జైలర్ ఉంది, ఆ తర్వాత నవంబర్ పెద్ద సీజన్ కాదు. ఇంకా డిసెంబర్లో అయితే మార్వల్ మూవీస్ ఉన్నాయి, అలాగే ఇంకా మన తెలుగులో ఫౌజీ మూవీ ఉంది, ఇంకా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ ఇలాగ చాలానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే దీనికి బెస్ట్ డేట్ అనేది ఈ September 25th అయితే చెప్పొచ్చు. మరి చూడాలి ఈ మూవీ అయితే ఎప్పుడు వస్తుందో. ఇంకా మా ఇంటి బంగారం మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ అయితే దుమ్ము లేపేస్తుంది. ఇంకా ఈ మూవీ డే 1 హిట్ అయిపోయి ఇంకా వరల్డ్ వైజ్గా ఇప్పటికైతే మాత్రం ఏకంగా 80 కోట్ల పైగా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అది కూడా 10 daysలోనే. ఇంకా ఇలాగే కానీ కొంచెం కానీ హోల్డ్ చేసినా కానీ ఈ మూవీ ఈజీగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ టైం తెలుగులో లేడీ ఓడెంట్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా ఇప్పుడైతే మా ఇంటి బంగారం మూవీ అయితే రికార్డు లేకనాడికి అయితే దగ్గరగా అయితే ఉంది. ఇంకా చూడాలి ఈ మూవీ ఎన్ని రోజులు 100 కోట్లు అందుకుంటుందో. మాక్సిమం ఈ వీకెండ్లోకి 95 కోట్ల దాకా అయితే క్రాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మూవీకి అయితే. ఆ తర్వాత వీకెండ్ నుంచి అయితే కొంచెం హోల్డ్ చేసినా కానీ మూవీ అయితే ఈజీగా అయితే 100 కోట్ల పైగా అయితే క్రాస్ని కలెక్ట్ చేస్తుంది. అప్పుడు అక్కినేని ఫ్యామిలీలో అన్ని మూవీస్ని అయితే ఈ మూవీ అయితే క్రాస్ చేసినట్టయితే అవుద్ది. చూడాలి మరి ఈ మూవీ ఎన్ని రోజులు 100 కోట్లు అందుకుంటుందో. ఇంకా ఎంత కలెక్ట్ చేసి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఆగుద్దో మరి చూడాలి. ఇంకా ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తాం అనుకుంటారు అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే ఒక రేర్ రికార్డ్ అయితే కొట్టిండు. ఇండియాలోని యూట్యూబ్ లో ఫస్ట్ 1 బిలియన్ వ్యూస్ వచ్చిన మూవీగా జయజానికి నాయక హిందీ డబ్బుడ్ వర్షన్ తో రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేసిండు. ఇప్పుడు దాకా ఇండియన్ మూవీస్ లో ఏ మూవీకి అయితే ఈ రేంజ్ వ్యూస్ అయితే రాలేదు, అది కూడా ఒక డబ్బుడు మూవీకి. నెక్స్ట్ ఈ రికార్డ్ టచ్ చేయాలన్నా కూడా మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే ఈ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే డ్రాగన్ మూవీ నుంచి అయితే సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ మేజర్ షూట్ అంతా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. అంటే మేజర్ యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ అయితే మేజర్గా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత అంటే రెగ్యులర్ సీన్స్ అంటే ఓవర్ డ్రామా ఈ వీటిని అంతా అయితే ఫాస్ట్గా అయితే షూట్ అయితే చేస్తారంట. ఇంకా ఈ వీటిని అయితే 2 పార్ట్లు ఒకటేసారి అయితే షూట్ చేస్తారంట. ఇంకా ఈ రెండింటిని 6 months గ్యాప్లో అయితే రిలీజ్ చేయాలనేది మూవీ టీం అయితే అనుకుంటుందంట. లేదన్న మూవీ 2027 June 11th రిలీజ్ కానీ గట్టిగా అయితే ట్రై చేస్తుంది. ఇంకా ఈ మూవీ ఏకంగా 2 parts అయితే వస్తుంది. ఇదైతే సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 1000 కోట్లు కలెక్ట్ చేసిన పార్ట్ 2 వచ్చే టయానికి హైప్ డబల్ అవుద్ది కాబట్టి అప్పుడు ఈజీగా మూవీ 2000 కోట్ల పైగా అయితే గ్రాస్ కలెక్ట్ చేయొచ్చు. ఇంకా దాంతో ఎన్టీఆర్ గారి మార్కెట్ కూడా అయితే చాలా పెద్దగా అయితే మారుద్ది. చూడాలి ఈ మూవీకి అనుకున్న రేంజ్లో షూటింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందో లేదో. ఈ తర్వాత అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి అయితే ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అంటే ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ చూడడానికి చాలా కొత్తగా అనిపించింది. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ తోనే వస్తుంది అనిపిస్తుంది. అంటే మైథలాజికల్ అలాగే సైన్స్ ఫిక్షన్ ఈ రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ కి ఇండియాలో అలాగే ఓవర్సీస్ లో ప్రతి ఒక్క దగ్గర మార్కెట్ మంచిగా అయితే ఉంటుంది. మేజర్గా ఓవర్సీస్ నుంచి అయితే చాలా కలెక్షన్ అయితే వస్తాయి ఇలాంటి మూవీస్ కి. ముందు కలిగి ఇదే కాన్సెప్ట్ లో వచ్చి 1000 కోట్ల పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ చూడాలి ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో. ఈ మూవీ షూటింగ్ ఒకవేళ పడితే ఇప్పుడల్లా అయితే స్టార్టింగ్ అయితే కాదు, ఎందుకంటే మధ్యలో దేవరా 2 కూడా ఉంది కాబట్టి చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో. ఇంకా పెద్ద బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇంకా ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు స్టేట్స్ లోనూ 150 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 250 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కర్ణాటకలో అయితే 16 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే తమిళనాడు మొత్తం కలిపి 15 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అయితే ఇంకా 23 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. అలా పెద్ద మూవీ అయితే వరల్డ్ వైజ్ 206 కోట్ల దాకా షేర్ అలాగే 356 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా మూవీ బ్రేక్ అయి ఉండాలంటే 15 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయాలి. టీల్ రన్ లో మూవీ 4 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన ఇంకా మూవీ అయితే అప్పటికి 10 కోట్ల దాకా షేర్ అయితే కలెక్ట్ చేయాలి. కాబట్టి సెమీ హిట్ తో అయితే మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా పెద్ద మూవీ తర్వాత చేస్తున్న RC-17 నుంచి అయితే క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీ అయితే ఫస్ట్ టైం అయితే రామ్ చరణ్ అయితే 2 parts మూవీగా అయితే చేస్తుండ్రు. ఈ మూవీ స్టోరీని సుకుమారన్ గారు అయితే 2 parts గా అయితే స్టోరీగా అయితే రాస్తుండంట. ఇంకా మూవీ షూటింగ్ అయితే మాత్రం ఈ ఇయర్ నవంబర్ కానీ డిసెంబర్ లోని స్టార్ట్ చేసి 2028 లో రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అయితే అనుకుంటుందంట. సుకుమారన్ గారు అప్పటికేం తీసుకుని వస్తారో లేకపోతే అంతకుమించి ఇంకా లేట్ చేస్తారో చూడాలి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇవి ఇప్పుడు దాకా ఉన్న మూవీ అప్డేట్స్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.